మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 Peter chapter 2 verse 4. Let us read all together. మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై. 5వ వచనం కూడా చదువుదాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తగిన మాటలు మన కొరకై ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడి మన హృదయములను ఆరాధనతో నింపునుగాక. తద్వారా మనలను నిజమైన సత్యమైన ఆరాధనలు అర్పించేటువంటి ఆరాధికులనుగా ప్రభు సిద్ధపరచునుగాక. ప్రభువును ఆరాధించడానికి మనం చేరి వచ్చిన వారంగా ఉంటున్నాం. ఆయనను ఆరాధించడానికి మనం ప్రాముఖ్యమైన కారణాలు చూడగలిగితే నిజంగా మన ప్రభు ఎందుకు ఆరాధనలకు పాత్రుడో, ఆయన మాత్రమే ఆరాధించబడడానికి యోగ్యుడో మనకు అర్థమయ్యేదిగా ఉంటున్నది. తద్వారా నిజంగా మన హృదయములలో కార్యం జరిగి ప్రభువును ఆరాధించడానికి మన హృదయాలు సిద్ధపరచబడగలవు. అందుకని ప్రతి ఆదివారము వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించక పూర్వము వాక్యపూర్వకంగా ప్రభు ఏమై ఉన్నాడో అనేది మనము ధ్యానిస్తూ ఉంటాం. ఈ దినం ప్రభువును ఆరాధించడానికి దేవుని వాక్యం తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఆ ప్రభు మనకు అమూల్యమైన సజీవమైన రాయిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన అమూల్యమైన సజీవమైన రాయిగా ఉండటం వలన ప్రభువును మనము ఆరాధించబద్దులముగా ఉంటున్నాం. కాబట్టి ముందు ధ్యానించడంలో మనకు అర్థమవుతుంది ఏంటి ఆయన సజీవమైన రాయిగా ఉండడం వలన అంటే మనకేంటి లాభము అనేది మనం తెలుసుకోగలిగితే ఆ ప్రభు ఎందుకని సజీవమైన రాయో మనకు అర్థమవుతుంది. ప్రియమైన సోదరి సోడా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక మంది రాళ్లను పూజిస్తూ ఉంటారు. ఎందుకని రాళ్లను పూజిస్తూ ఉంటున్నారు? రాళ్ళు వారికి దేవుళ్ళుగా వారు తలస్తూ ఉంటున్నారు. కానీ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న సత్యం ఏంటి అంటే, ఏ రాయి అయినా కానీ ఈ లోకంలో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి లాంటి రాయి కానే కాదు. ఆయనే నిజమైన రాయి, ఆయన సజీవమైన రాయిగా ఉంటున్నాడు. అందుకని ఆ ప్రభువు మాత్రమే ఆరాధనలకు పూజలకు పాత్రుడుగా ఉంటున్నాడు. అలాగే నేను రాయి పెట్టి యేసు ప్రభు లాంటి రాయి పెట్టి పూజించమని చెప్పట్లేదు. ఆత్మీయంగా నిజమైన రాయి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకని ఆయన మాత్రమే అంటే నిజమైన రాయిగా ఉంటున్నాడు అంటే దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందో చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 28 verse 16. Let us read all together. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడుతూ వచ్చినాయి. మన ప్రభు ఆయన ఎటువంటి రాయి అంటే ఇక్కడ మొట్టమొదటిగా చెప్పబడిన మాట ఏంటి తెలుసా? హీఈస్ ఎ టెస్టెడ్ స్టోన్. ఆయన పరిశోధించబడిన రాయిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మన ప్రభు అన్ని విధాలుగా పరిశోధించబడిన వాడు. హీ వాజ్ టెస్టెడ్ బై మెనీ థింగ్స్. ఆయన శ్రమల ద్వారా పరిశోధించబడ్డాడు, పాపము ద్వారా పరిశోధించబడ్డాడు, సాతాను ద్వారా పరిశోధించబడినాడు. కాబట్టి ఎన్నో శోధనల గుండా ఆయన వెళ్ళొచ్చు పరిశోధించబడిన వాడుగా ఉంటున్నాడు. నీ నా వలె జీవించి పరిశోధించబడ్డాడు. నీ నా లాంటి శరీరమును ధరించుకున్నవాడై ఆ శరీర బలహీనతలను బట్టి పరిశోధించబడిన వాడుగా ఉంటున్నాడు. హీ వాజ్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ దట్ హీ ఈస్ ద ఓన్లీ ప్యూర్ స్టోన్. ఆయన అన్ని పరిశోధనల గుండా వెళుతూ వచ్చినాడు. కానీ ఎక్కడే కానీ ఈ యొక్క రాయి అపవిత్రపరచబడలేదు. ఈ రాయి అంటే ఏమాత్రము చెడిపోలేదు. అందుకని ప్రభు ఏమై ఉన్నాడంటే పరిశోధించబడిన రాయి.
ఆయన పవిత్రుడుగా నిరూపించబడ్డాడు, పరిశుద్ధుడుగా నిరూపించబడినాడు, పాపము లేని పావనుడిగా నిరూపించబడుతూ వచ్చినాడు. ఆయన సర్వలోక మానవాళి కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన నిజమైన రాయి అని అన్ని విధాలుగా నిరూపించబడిన వ్యక్తిగా ఆయన మన ఎదుట ఉంటున్నాడు. అందుకనే మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే, హీఈస్ ద ఓన్లీ ట్రూ స్టోన్ టు రిసీవ్ ద వర్షిప్ ఆఫ్ మ్యాన్. కాబట్టి మనుషుల యొక్క ఆరాధనలకు పాత్రుడు అయినటువంటి రాయి ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని ప్రభు ఆ రాయి క్రీస్తే అనే దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన సత్యము, మన ప్రభు పరిశోధించబడిన రాయి. కాబట్టి అందుకనే ఆయన మాత్రమే మన యొక్క ఆరాధనలకు, మన యొక్క పూజకు, మన యొక్క సమస్త విధములైనటువంటి కొనియాడడానికి, ఆయన మాత్రమే కీర్తించడానికి పాత్రుడుగా ఉంటూ ఉన్నాడు. ఉదయకాల సమయమున మనం అది గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మన ప్రభు ఎటువంటి రాయిగా ఉంటున్నాడంటే, కీర్తన 78వ అధ్యాయం. లెట్ us turn to Psalm 78. కీర్తన 78 15 వచనం, verse 15. Psalm 78:15. కీర్తన 78:15. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. 16 కూడా చదువు. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అలాగే 20 వచనం, ఆయన బండను కొట్టగా నీరు ఉడికెను, నీళ్లు కాలువలై పారెను. అలాగే చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, Paul's epistles to 1 Corinthians chapter 10 verse 4. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎటువంటి రాయి అన్నాడంటే, హీ వాజ్ బ్రోకన్ స్టోన్. ఆయన మన కొరకై పగిలినటువంటి రాయిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ప్రభు ఆయనను ఏది కూడా పగలగొట్టలేకపోయింది. పాపం ఆయన పగలగొట్టలేకపోయింది, సైతానుడు ఆయన ఏం చేయలేకపోయాడు, శోధనలు ఏం చేయలేకపోయినాయి, మరి ఏది కూడా ఆయనను ఏమాత్రం చేయలేకపోయింది. కానీ పాపిపక్షంగా ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ ఆయనను ఎంతో విరగగొట్టినదిగా ఉంటున్నది. ఆ ప్రభు మన కొరకై పగలగొట్టబడిన వాడుగా ఉదయకాలం కనబడుతూ ఉంటున్నాడు. చూడండి, ఒక రాయిని పగలగొట్టాలంటే సుత్తెలు వినిగిస్తారు, ఎంతో శక్తిని వినియోగిస్తారు. ఇంకా బలమైన రాయిని పగలగొడతంటే అక్కడ మందుగుండు సామగ్రిని పెడతారు, అలాగే రాళ్ళను పగలగొడతారు. కాబట్టి దాని అర్థం ఏంటో తెలుసా? ఒక రాయి పగలగొట్టబడాలంటే ఎంతో అది మన మానవ భాషలో చెప్పాలంటే ఎంతో శ్రమ, కష్టము, ఎంతో వేదనను అది భరించేదిగా ఉంటున్నది. అప్పుడే అది పగిలేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నీ నా కొరకై ఆయన ఏం చేయబడ్డాడంటే ఎంతోగానో నలుగగొట్టబడిన వాడుగా ఉంటున్నాడు, పగలగొట్టబడిన వాడుగా ఉంటున్నాడు. అందుకని యెషయా గ్రంథం 53లో రాయబడింది, మన సమాధాన శిక్ష ఆయన మీద వేయబడింది, ఆయన మన కొరకై నలుగగొట్టబడినాడంట. కాబట్టి ఈ ఉదయకాల సమయన ఆ యొక్క పరిశోధించబడిన రాయని యేసు ప్రభు నీ కొరకై నా కొరకై పగలగొట్టబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. తద్వారా జరిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? జీవ నదులు అందులో నుంచి ప్రవహించినవిగా ఉంటున్నాయి. ఎందుకని ఆయన పగలగొట్టబడవలసి వచ్చింది? ఇన్ ఆర్డర్ టు గివ్ ద వాటర్ ఆఫ్ లైఫ్, ఆ జీవజల నదులను మానవులకు ప్రవహింపజేయడానికి ఆ ప్రభు పగలగొట్టబడవలసి వచ్చింది. ఆ ప్రభు ఆ సజీవమైన నిజమైన ప్రశస్తమైన పరిశోధించబడిన రాయి పగలగొట్టబడకపోతే సర్వలోక మానవాళికి ఏమాత్రము ఈ జీవనది, ఆ యొక్క జీవము, నిత్య జీవం అనే జీవనది చేయబడేది కాదు. అలాంటి జీవజల నదులను మానవులకు ఇవ్వడానికి ఆయన పగలగొట్టబడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడు, ఆయన మనకు జీవజల నదులను అనుగ్రహించినాడు, సమృద్ధిగా అనుగ్రహించినాడు. కాలువలై పారినాయి, నదులై పారినాయి. ఎడారిలో ఎటువంటి అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి స్థలములో, నీరు అనేది కనబడినటువంటి స్థితిలో, ఆ యొక్క భయంకరమైన వేడిమి కలిగిన పరిస్థితులలో ఆ స్థలములో దేవుడు పగలగొట్టబడి, ఆ రాయి పగలగొట్టబడి ఎలాగ నదులు వచ్చాయంట? నీళ్లు కాలువలుగా పారినాయి, నదులుగా పారినాయి. సమృద్ధి అయినటువంటి వారికి నీరు దొరికినదిగా ఉంచి ఉన్నది. ప్రియమైన సోదరి సోడా,
ఎక్కడైనా రాయిని పగలగొడితే నీళ్ళు వస్తాయా? ఎప్పుడైనా చూసారా మీరు? రాయి లోపలంతా భయంకరమైన ఎండిపోయిన స్థితి ఉంటుంది తప్ప ఎక్కడే కానీ నీరున్నది. కానీ ఈ రాయి అయినటువంటి ప్రభు ఎంత ఆశ్చర్యకరమైన వాడంటే ఆయన నుంచి జీవజల నదులు ప్రవహింపజేయబడుతూ ఉంటున్నాయి. ఆ జీవజల నదులు మానవుని యొక్క దప్పికను తీరుస్తున్నాయి. ఆత్మీయమైన దప్పిక, ఆ దాహాన్ని తీర్చేవిగా ఉంటున్నాయి. మానవుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క దప్పికను ఈ జీవజల నదులు తృప్తిపరిచేవిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరు, అందుకని మనం కూడా ఆ జీవజల నదులను తాగిన వారమై ఇప్పుడు సజీవులముగా మనం ఉంటున్నాం. నిత్య జీవం అనే వరాన్ని పొందిన వారముగా ఉంటున్నాం. ఒకప్పుడు పాపము చేత మరణంలో ఉన్నటువంటి వారం మనం ఇప్పుడు ఆ జీవజల నదులను త్రాగుట ద్వారా మనము ఇప్పుడు నిత్య జీవము అనేటువంటి వరమును పొందిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన వారికి జీవజల నదులను, ఆ యొక్క నీటిని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆయన అన్నాడు సమరయ స్త్రీతో, ఈ నీరు త్రాగువాడు ఎప్పటికీ ద్రప్పికొన్నాడు. అంటే అతన్ని పొందే నిత్య జీవము ఇంకా అతని నుంచి పోనే పోదు, అది కొట్టివేయబడదు. అతనికి అది ఎల్లప్పుడూ నిత్య జీవముగా కలిగిన వాడుగా వాడు ఉండగలడు అని ప్రభువు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఈ బండ పగలగొట్టబడిన బండ, తద్వారా మనకేం దొరికిందంట? ఆయన నిజమైన దేవుడని నిరూపించబడడం మాత్రమే కాదు, జీవజల నదులకు మనకు దొరికినవిగా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మనము ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అంటే, ఒకసారి మోషేకు ప్రభు ఏమన్నాడో తెలుసా? బండను కొట్టమన్నాడు. కొట్టినప్పుడు నీళ్ళు అవి ప్రవహిస్తూ వచ్చినాయి. రెండోసారిగా ప్రభు దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? మరలా కొట్టాడు. అందుకనే మోషే అంత గొప్ప శిక్షను పొందవలసి వచ్చింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రానుసారంగా బండ పగలగొట్టబడవలసిందిగా ఉంటుంది. రెండవసారిగా కృప ద్వారా జీవము దొరుకుతుంది. అంటే ఏమి పగలగొట్టబడని అవసరం లే, మాట్లాడితే చాలు నీరు రావాలి. అది కృపను సూచించేదిగా ఉంటుంది. కానీ మోషే ఏం చేశాడంటే దాన్ని దేవుని యొక్క ప్రణాళికను కొంచెం ఆయన కోపంలో దాన్ని చెడగొట్టాడు. అందుకని దేవుని యొక్క కోపము ఆయన మీద రగులుకుంటూ వచ్చింది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఆయన నీ కొరకై మన కొరకై పగలగొట్టబడిన దేవుడు, అంటే రాయిగా ఉండి మనకు జీవజల నదులను ఆయన అనుగ్రహించిన వాడుగా ఉంచి ఉన్నాడు. తర్వాత మూడవదిగా ఆ ప్రభు ఎలాంటి బండ అయినాడు మనం చూసినట్లయితే, లెట్ us turn to Psalms 40, కీర్తన 40. కీర్తన 40 రెండవ వచనము మనమందరము మూడవ వచనము కలిసి చదువుదాం. Psalms 42 and 3, let us read all together. నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్రము క్రొత్త గీతము మన దేవుడు నా నోటి నుంచాను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మూడవదిగా, మానవుడి యొక్క జీవితంలో మానవుడు పాపమును బట్టి ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జిగడగల దొంగ ఊబిలో ఉన్నాడు. కాబట్టి ఈ మానవుడు పాపములో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రయత్నం చేసే కొలది మానవుడు ఇంకా ఆ ఊబిలో, ఆ గుంటలో కూరుకొని పోతున్నాడు తప్ప బయటికి రాలేని స్థితిలో ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేర్ ఈజ్ నో అనే ఆ ఆధారం అనేది లేదు, బేస్లు అనేది లేదు. టు పుట్ హిస్ లెగ్స్, ఆయన తన కాళ్ళు నిలిపి బయటికి రావడానికి ఆధారం అనేది ఊబిలో ఉండదు, ఆ గుంటలో దొరకదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడు ఇంకా లోతులోనికి కూరుకొని పోయి నశించవలసిందే తప్ప వేరే మార్గము లేనే లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రభువే ఒక బండగా నీ కొరకై ఈ లోకానికి వచ్చినాడు. నీవు నిలబడి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, తిరిగి ఆ భయంకరమైన నాశనకరమైన గుంటలోనికి కూరుకొని పోయి నశించిపోకుండా ఆ ప్రభు ఒక బండగా, ఒక ఆధారముగా నిలబడడానికి ఆయన ఈ లోకానికి బండగా వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనము ఆ నాశనకరమైన గుంటలో నుంచి బయటికి తీసివేయబడ్డాం. ఆ ఊబిలో నుంచి మనం బయటికి తీసుకుని రాబడినాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? లోకమంతా జిగటగల ఉంబే,
లోకమంతా ఈ భయంకరమైన గుంటనే, మరి ఎక్కడ పెట్టాలి కాలు, ఎక్కడ పెట్టినా మళ్ళా పోతుంది లోపలికి. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు క్రీస్తు అనే బండ మనకు వచ్చింది ఆధారంగా. కాబట్టి ఇప్పుడు మన కాళ్ళు ఎక్కడ పెట్టబడ్డాయి? ఆయన బండ మీద మన కాళ్ళను నిలవబెట్టినాడు. ఎవరు ఈ బండ? ఏంటి ఈ బండ? క్రీస్తే. కాబట్టి ప్రేమైన సోదరి తిరిగి ఇంకా పాపంలోనూ కూరుకొని పోకుండా, తిరిగి ఆ పాపంలో పట్టబడి మరీ నశించిపోకుండా, నువ్వు ఎల్లప్పుడూ రక్షించబడిన వాడవై విజయవంతమైన జీవితం జీవిస్తూ ముందుకు సాగడానికి ఆ క్రీస్తు ఒక ఆధారమైన బండగా మనకు ఉంటున్నాడు. కాబట్టి మూడవదిగా మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే, నా పాదములు మోపడానికి ఆధారమైన బండ ప్రభువైన యేసుక్రీస్తు. తద్వారా తిరిగి నేను పాపంలో పడిపోకుండా, తిరిగి నశించిపోకుండా, నాశనం అయిపోకుండా నిలబడడానికి నాకు ఒక ఆధారం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకని ఆయన పరిశోధించబడిన రాయి, ఆయన ఎంతో అమూల్యమైనటువంటి రాయిగా మన ఎదుట కనబడుతూ ఉంటున్నాడు. తర్వాత నాలుగవదిగా మనం చూద్దాం, ఈ ప్రభు మనకేమై ఉన్నాడు. ఇదివరకే మనం చదివిన మాటల్లో 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 పీటర్ చాప్టర్ 2 4వ వచనంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. 1 పేతురు 2:4, మనుషుల చేత విసర్జించబడినను దేవుడు దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవం రాయకు ప్రభువు వద్దకు వచ్చి ఉన్నాము. కాబట్టి ఇలాగ చెప్పబడుతూ కింద ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన మనకు 6వ వచనం, ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడాడు. కాబట్టి ప్రేమైన సోదరి 7వ వచనంలో, ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించరు అదే మూలకు తలరాయి ఆయను. కాబట్టి ఇక్కడ 4వదిగా మన ప్రభు ఎలాంటి రాయిగా ఉన్నాడంటే, హీఈస్ అవర్ కార్నర్ స్టోన్. ఆయన మనకు మూల రాయిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక బిల్డింగ్ను ఆరంభించేటప్పుడు, ఒక ఇల్లు కట్టేటప్పుడు మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా పునాది తీసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కార్నర్ స్టోన్ అనేది పెడతారు, మూలరాయి అని పెడతారు. ఈ మూలరాయి పెట్టేటప్పుడు అనేక పూజలు చేస్తారు, రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ మూలరాయిని ఎన్నుకునేటప్పుడు రకరకాల పరిశోధించి వాటిని చెక్ చేసి ఒక్కదానిని ప్రత్యేకంగా అన్ని రాళ్లలో ఈ రాయిని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని వచ్చి పెడతారు అక్కడ. అది పెడితే కానీ ఇంకా మిగతా పని ఆరంభించబడద్దు. కాబట్టి ఈ మూలరాయి అనేది సమస్తం యొక్క ఆ కట్టడం అంతటికి ఒక ఆధారమైన రాయిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి ఈ మూలరాయి పెట్టినప్పుడే మిగిలిన రాయి దాని పక్కలో చేర్చబడేవిగా ఉంటున్నాయి. మూలరాయి లేకుండా చేర్చబడలేవు. కాబట్టి అంతేకాదు, ఈ మూలరాయి ఎలాగుందో తెలుసా? ఇట్ విల్ గైడ్ అంటే ఆ యొక్క మేస్త్రికి ఎలాంటి రాయి నెక్స్ట్ పెట్టాలి అనేదానికి ఈ మూలరాయి ఒక మాదిరి, ఒక గైడ్గా పనిచేసేదిగా ఉంటున్నది. దాని మీద ఆధారపడి మిగిలిన రాళ్ళన్నీ పేర్చుకుంటూ వెళ్తారు. కాబట్టి ప్రేమైన సోదరి ఈ మూలరాయి అనేక విధాలుగా ఒక కట్టడానికి ఆధారమైనదిగా ఉంటున్నది. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మానవులు మన జీవితాలకు కూడా మన ప్రభు ఎలాగున్నాడు? ఒక మూలరాయిగా ఉన్నాడు. మనము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా, ఒక సజీవమైన మందిరంగా కట్టబడడానికి మన జీవితంలో మూలరాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన మూలరాయిగా ఉండి మనము ఒక కట్టడముగా కట్టబడడానికి అన్ని విధాలుగా మనకు ఆయన ఆధారమైన వాడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి అందుకే ఆయన పరిశోధించబడ్డాడు. హీ వాజ్ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ ద కార్నర్ స్టోన్. పరిశోధించబడి నిరూపించబడిన సత్యం ఏంటి అంటే ఆయన మాత్రమే మూలరాయి. కాబట్టి నీ జీవితానికి మూలం ఆయనే, నీ యాత్రా జీవితానికి మూలం ఆయనే, నీ యాత్రా జీవితానికి ఆధారం ఆయనే, నీ యాత్రా జీవితానికి ఒక మాదిరి ఆయనే, నీకు గైడెన్స్ ఆయన. అన్ని విధాలుగా నువ్వు చక్కగా కట్టబడడానికి ఆధారమైనటువంటి వాడు ఆయనే. ఆ మూలరాయి నీ జీవితంలో లేకపోతే ఏ మానవుడు కూడా సరైన కట్టడముగా
కట్టబడలేడు. అంటే తన జీవితాన్ని అందమైనదిగా మార్చుకోలేడు, బలమైనదిగా మార్చుకోలేడు. కాబట్టి మన యాత్రా జీవితంలో మన ప్రభు మూలరాయిగా ఉండి మనము ఈ లోక యాత్రా జీవితంలో సరైన వ్యక్తులుగా కట్టబడడానికి, ఒక అర్థసహితమైన జీవితాన్ని జీవించడానికి, ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి మన యొక్క సమయము, తలాంతులు, మన యొక్క ఎనర్జీ, మన యొక్క సంపద సమస్తం చక్కగా వినియోగించబడడానికి ఆ ప్రభువే మూలధారిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి ఆ మూలరాయి మన జీవితంలో ఉండడం వలన మన జీవితమే మారిపోయినదిగా ఉంటున్నది, ఎంతో అర్థసహితమైనదిగా ఉంటుంది. ఈ మూలరాయి ఎవరి జీవితాల్లో లేదో వారి లైఫ్ అంతా వేస్ట్, వ్యర్థమైన జీవితం తప్ప మరి ఒకటి కాదు. ఎందుకంటే మూలరాయి లేకుండా ఎంత కట్టినా ఎన్ని చేర్చినా అది కూలిపోతుందే తప్ప లాభము ఉండదు. కాబట్టి మన ప్రభు మన జీవితంలో మూలరాయి అయి ఆయన మన జీవితాలకు కట్టబడడానికి ఆయన కారకుడుగా ఉంచి ఉన్నాడు. తర్వాత ఇంకా మనము గమనించినట్లయితే క్లుప్తంగా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. తర్వాత 5వదిగా 4వదిగా మనం చూసినట్లయితే కీర్తన 104:18. కీర్తన 104:18 మనం చదువుదాం. కీర్తన 104:18. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. కాబట్టి ప్రేమైన సోదరి మన ప్రభు మనకు ఎలాగుంటాడు, ఎలాంటి బండగా ఉంటున్నాడంటే ఆశ్రయమైన బండగా ఉంటున్నాడు. కుందేలను శత్రువు తరిమినప్పుడు అవి ఎక్కడికి వెళ్ళి చేరుకుంటాయంట? బండ సందులలో చేరుకొని తమను తాము కాపాడుకునేవిగా ఉంటున్నాయి. ఒకసారి మోషే కూడా ప్రభువా నేను నిన్ను చూడాలి అన్నాడు. మోషే చూడాలని నువ్వు నన్ను చూడలేవు అన్నాడు. ప్రభువా నా కోరిక తీర్చమన్నాడు. అయినా కానీ అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను నా యొక్క ఆ మహిమ ద్వారా నీవు దహించబడకుండా కాపాడుతాను అన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి ఈ బండ మనల్ని ఏం చేసేదంటే కాపాడే బండగా ఉంటున్నది. ఈ బండలో మనకేం దొరుకుతుంది? వీఆర్ రిసీవింగ్ ప్రొటెక్షన్, వీఆర్ రిసీవింగ్ సేఫ్టీ, వీఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ అవర్ ఎనిమీస్. కాబట్టి ప్రేమైన సోదరి బండ మనల్ని దేవుని ఉగ్రత నుంచి కూడా కాపాడేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ బండ మనకు ఏం తెలియజేస్తుందంటే భద్రత, క్షేమము, కాపుదలను మనకు తెలియజేసేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రభు ఉదయకాలమున మన ప్రభు మనకు బండ అయి ఉన్నాడు. ఆయన మాత్రమే నిజమైన కాపుదల, ఆయన మాత్రమే నిజమైన భద్రత, ఆయన మాత్రమే నిజమైన క్షేమాన్ని మానవులమైన మనకు ఇవ్వగలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి ఏ బండ కూడా నిలవలేదు, కాపాడలేదు, భద్రతనివ్వలేదు. అవి పగిలిపోయే బండలు. కానీ ప్రభు నిరూపించబడ్డాడు. హీ వాజ్ టెస్టెడ్ స్టోన్, అన్ని విధాలుగా పరిశోధించబడినాడు. ఈజ్ అ పవర్ఫుల్, ఆయన సజీవమైన శక్తి కలిగిన రాయిగా నిరూపించబడ్డాడు. కనుక యూ కెన్ గెట్ ప్రొటెక్షన్ ఓన్లీ ఇన్ ద లార్డ్. ఆయనలో మాత్రమే నీకు భద్రత అనేది దొరికేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి లోకంలో సైతాను నుంచి, శత్రువు నుంచి, దయ్యముల నుంచి, భయముల నుంచి, మానవుల నుంచి కాపాడగలిగిన వారు ఎవరు కూడా లేరు. అది కేవలము ప్రభువు మాత్రమే. ఆయన యొక్క భద్రతలో నువ్వు ఎంతో క్షేమంగా ఉండగలవు. కుందేలు ఎంతో బలహీనమైనవే, పావురములు ఎంతో బలహీనమైనవే, వాటికి శక్తి లేదు. కానీ ఎక్కడుంటాయి అవి? బండ సందులలోనికి వెళ్ళి తమను తామును కాపాడుకునేవిగా ఉంటున్నాయి. మనం కూడా ఈ లోకంలో శక్తి లేని వారం, బలహీనస్తులమే. కానీ ప్రభు ఎదుట మనం ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభు వెనకల మనం దాచుకున్నప్పుడు మనం ఎంతో భద్రత నొందే వారముగా ఉంటున్నాం. అందుకనే పౌలు ఏమన్నాడో తెలుసా? ప్రభు మన పక్షకుండా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఎవడు కూడా నిలవబడలేదు. సో ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, దెర్ ఇస్ వీ నో నీడ్ బాదర్ అబౌట్ హూ ఈజ్ అవర్ ఎనిమీ అని ఒక ఆయన అన్నాడు. అంటే ప్రభువు కనుక మన పక్షం అంటే మన శత్రువు ఎవడో మనం ఆలోచించిన అవసరం లేదంట. అది సింహం కావచ్చు, లేకపోతే ఎలుగుబండి కావచ్చు, లేకపోతే శత్రువు అయిన సైతానుడు కావచ్చు, మరెవరైనా కావచ్చు. మన ప్రభువు మనకు సాక్ష్యంగా ఉండా ఏది కూడా మనల్ని తాకలేదు, మనల్ని ఆయన భద్రత నుంచి ఛేదించలేదు. కాబట్టి ప్రేమైన సోదరి మన ప్రభు ఉదయకాలం ఎలాంటి బండగా ఉన్నాడంటే మనకు బలమైన భద్రతనిచ్చేటువంటి బండగా ఆయన ఉంటున్నాడు. ఇది మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. అందుకని మన యాత్రా జీవితంలో కాపాడబడుతున్నాం. ఎన్నో భయంకరమైన పరిస్థితులు లోకంలో, దుర్మార్గులు, లేకపోతే స్వార్థపూరితమైన మనుషులు, రోగాలు, యాక్సిడెంట్లు, రకరకాలైన భయంకరమైన కలవర పరిస్థితులు రాజ్యం వెళ్తుండగా ఇది మనం క్షేమంగా ఇక్కడ ఉంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆ బండ అయిన దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచినాడు.
లేకపోతే మన ఎదుట కనబడేవారు అనేక మంది కనబడడం లేదు. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మన ప్రభు మనకు బండగా, అంటే భద్రతనిచ్చిన బండగా ఆయన ఉంటున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 1 Samuel chapter 7 verse 12 మనందరం కలిసి చదువుదాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును శేషునకు మధ్యలో దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? సహాయపు రాయి. కాబట్టి మన ప్రభు మనకు సహాయం చేస్తున్నటువంటి రాయిగా ఉన్నాడు. అంటే ఆయన మనకు ఎబెనేజరు దేవుడు అని మనం చెప్తా ఉంటాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మన ప్రభు ఆయన పరిశోధించబడిన వాడుగా ఉంటున్నాడు. ఆయనే సజీవమైన, నిజమైన, అమూల్యమైన రాయి అని నిరూపించబడిన వాడు ఉంటున్నాడు. ఆ ప్రభు ఇప్పుడు మన జీవితంలో ఏమై ఉన్నాడంటే, మన కొరకై పగలగొట్టబడిన బండగా ఉంటున్నాడు. మనకు ఆధారమైనటువంటి రాయిగా ఆయన ఉంటున్నాడు. ఆయన మనకు మూల రాయిగా ఆయన ఉంటున్నాడు. మనకు భద్రతనిచ్చే రాయిగా ఆయన ఉంటున్నాడు. చివరిగా ఆయన మనకు సహాయం చేసే రాయిగా ఉంటున్నాడు. కాబట్టి మనల్ని నడిపించువాడు, మనకు అన్ని విధాలుగా తోడ్పాటును అనుగ్రహించేటువంటి రాయి ఎవరంటే మన దేవుడే. ఒక రాయి ద్వారా కట్టడములు చేయవచ్చు, వాటికి ఆధారములు చేయవచ్చు, వాటిని నిలబెట్టవచ్చు, ఆ పనిముట్లుగా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. రకరకాలైన పనులు దాంట్లో ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరుడు, నీ ప్రభువు కూడా నీకు అన్ని విధాలుగా చాలిన వాడయుండి నీ పనులలో ఆయన సహాయపడుతున్నాడు, నీ ఉద్యోగంలో ఆయన సహాయపడుతున్నాడు, నీ కుటుంబ పరిస్థితుల్లో ఆయన సహాయపడుతున్నాడు, సంఘ పరిస్థితుల్లో సహాయపడుతున్నాడు, నీ ఆర్థిక ఇబ్బందుల్లో సహాయపడుతున్నాడు, పిల్లల విషయంలో సహాయపడుతున్నాడు. ఆయన అన్ని విధాలు సహాయపడేటువంటి దేవుడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఎబెనేజరు దేవుడు, సహాయపు రాయిగా మన జీవిత యాత్రలో ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఉదయకాల సమయమున మన ప్రభు మన యొక్క బండగా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభువే సజీవమైన రాయిగా ఉంటున్నాడు. కనుక ఆయనకే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు మనం ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. ఈ లోకంలో ఏదైనా పూజించబడగలిగేటువంటి రాయి ఉన్నదంటే ఆ రాయి ఎవరు? క్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన పరిశోధించబడిన వాడు, నిరూపించబడిన వాడుగా మన ఎదుట ఉంటున్నాడు. కాబట్టి ఈ 5 సంగతులు మన ప్రభువుని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకేమై ఉన్నాడంట? మన కొరకై పగలగొట్టబడిన రాయి. రెండవదిగా ఆయన మనకేమై ఉన్నాడు? మన పాదములు మోపి నిలవబడడానికి ఆధారమైన రాయిగా ఉంటున్నాడు. మూడవదిగా ఆయన మనకేమై ఉంటున్నాడు? ఆయన మన జీవితాలకు మూలరాయిగా ఆయన ఉంటున్నాడు. నాలుగవది ఆయన మనకేమై ఉన్నాడు? మనకు భద్రతనిచ్చేటువంటి కోటగా, కొండగా ఉన్నటువంటి రాయిగా ఆయన ఉంటున్నాడు. ఐదవదిగా ఆయన మనకేమై ఉన్నాడంటే సహాయం చేసే రాయిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఆ ప్రభువు చేస్తున్న కార్యములను గుర్తించిన వాడు, అనుభవించిన వాడుగా ఉంటున్నావా? కాబట్టి ఆయన పగలగొట్టబడడం వలన నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా జీవజల నదులు నీకు అనుగ్రహించబడినాయి. ఎంతో గొప్ప రక్షణ నీకు అనుగ్రహించబడింది. నిత్య జీవం అనే వరము నీవు పొందిన వాడుగా ఉంటున్నావు. ఈ నీరు ఈ లోకంలో ఎక్కడ ఎవరు కూడా ఇవ్వలేనిది. ఆయన నీ కొరకై శ్రమను, నిందను, అవమానాన్ని భరించి పగలగొట్టబడి, నలగొట్టబడి నీ కొరకై జీవజల నదులు ప్రవహింపచేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దానిని త్రాగిన వాడుగా ఉంటున్నావా? రక్షించబడిన అనుభవం నీలో ఉంటున్నదా? అలాగైతే ప్రభువుని విధంగా ఆరాధించు. ప్రభువా, నా జీవితంలో నీవు పరిశోధించబడిన అమూల్యమైన రాయిగా ఉంటున్నావు. నువ్వు నా కొరకై పగలగొట్టబడి జీవజల నదులు నా కొరకై ప్రవహింపచేసినావు. ప్రభువా, నా పాదములు మోపి నిలవబడడానికి ఆధారమైన రాయిగా నువ్వు ఉంటున్నావు. నన్ను కాపాడుతున్న రాయిగా ఉంటున్నావు. నా జీవితానికి మూల రాయిగా ఉంటున్నావు. నా జీవిత యాత్రలో సహాయపడే రాయిగా. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు అని ప్రభువును హృదయమారా ఆరాధించి గణపరచు.